పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి సూచన మేరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా ఈ డివిజన్ స్థాయి కమిటీలని గ్రామ కమిటీలని ఈ కార్యక్రమాన్ని మనం ఈ జిల్లా మొత్తం కూడా జరుగుతూ ఉంది. మరి అదే క్రమంలో మన నెల్లూరు నగరంలో పేరుకు 2 నియోజకవర్గాలే కానీ రంగనాయకులపేటలో ఉండే అతనికి బంధువు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నాడు, గాంధీనగర్లో ఉండే మైనారిటీ సోదరుడికి మా జెండా వీధిలో ఉండాలి. ఏ కార్యక్రమం అయినా ఒకే ట్రెండు రంగనాయకులపేట కాడ ఎక్కడ ఉంటుందో అదే మాట కొత్తూరు గ్రామం దగ్గర కూడా ఉంటుంది. మన 2 నియోజకవర్గాలు ఎవరమైనా కూడా ఒకరికొకరు తోడుగా నిలబడి చేసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం నేను ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి సోదరు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీ అపజయం పాలైన తరువాత స్వలాభాల కోసమో డబ్బు సంపాదన కోసమో అధికారం పక్కన ఉంటే పోతుందని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా ఈరోజు ఉన్నటువంటి మన మున్సిపల్ కార్పొరేటర్స్ కావచ్చు, ఎవరైతే పార్టీ అపజయం పాలైనా కూడా మేము గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కాబట్టి మేము చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే నడుస్తామని ఆ సోదరులందరూ కూడా ఎంతో సగర్వంగా ఈరోజు నిలబడి మనకందరికీ స్ఫూర్తిదాయకమైనందుకు ప్రత్యేకంగా ఆ సోదరులందరినీ కూడా నేను అభినందిస్తున్నానండి. చిన్న విషయం కాదయ్యా, ఎందుకంటే ఎక్కడికక్కడ ఎవరి పాటికి వాళ్ళు స్వలాభం చూసుకునేటటువంటి ఆలోచనలు వచ్చాయి ఈ కాలంలో. మరి ఈరోజు ఓటమి మనకు నేర్పిన పాఠం నైతిక విలువలతో ఎవరినైతే మనం నమ్ముకొని ఉన్నామో ఆ మనిషి కష్టంలో ఉన్నప్పుడు నష్టానికి సిద్ధపడి ఎవరెవరైతే ఆ మనిషికి ఆ నాయకుడికి అండగా నిలబడతారో చరిత్రలో మిగిలిపోతారు వాళ్ళందరూ కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఏం చేయటంలా, గోడకొకడు గుంజకొకడు ఏలాడుతున్నాడు, అంతకంటే ఏం లేదు నాయన. ఇక్కడ గౌరవం ఉంది, ఇక్కడ మీరు నాయకులు అనే గౌరవం ఉంది, మర్యాద ఉంది. వాళ్ళు అక్కడ నుంచి వీళ్ళ భోగం ఎంత బాగుందో మా కర్మెట్టేంది కాలిందని చెప్పి వాళ్ళు అనుకుంటానే ఉంటారు. అందుకనే చెప్తున్నాను, స్వార్థ ఆలోచనలకు పోయి దీర్ఘకాల రాజకీయాలు నడవండి. ఎవరికీ చెడు జరగల. జగన్మోహన్ రెడ్డి బొమ్మ నిలబడితే ఆ వ్యక్తి కార్పొరేటర్ గానో జడ్పీటీసీ గానో అందరూ కూడా గెలిచిన వాళ్ళే. మేమే నాయకులం అని చెప్పి మొన్నటి వరకు కూడా వాళ్ళ ప్రాంతాల్లో పెత్తనాలు చేసిన వాళ్ళే, వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఈ పార్టీని వదిలి వెళ్ళలేదండి. నేను కూడా మొట్టమొదటిసారి ఈ పార్టీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా మీరు బాధ్యతలు తీసుకోండి అని చెప్పి నాకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చెప్పి అనుకుంటే వెల్లువగా కార్యకర్తలందరూ ఆ రోజు వచ్చి మేమందరం ఉన్నామండి, నాయకులు పోయితే పోయి ఉండొచ్చు, కార్యకర్తలు ఎవరు పోలేదని చెప్పారయ్యా. అందుకనే మేమందరం కూడా ఈరోజు ఈ డివిజన్ కమిటీలు కానీ గ్రామాల్లో మాకున్నటువంటి మండలంలో అన్ని కార్యక్రమాల్ని చేసుకొని పోతూ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు ఏదైనా పిలిపిస్తే నియోజకవర్గం వారీగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించడానికి ఉద్యమాల్లో పాల్గొనడానికి అందరూ కూడా సంసిద్ధంగా వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరం కూడా సమాయత్తం అవుతున్నాం. మరి అందుకనే ఈరోజు ఆ దిశానిర్దేశంతోనే ఒక్కొక్క నియోజకవర్గంలో పటిష్టమైనటువంటి కార్యకర్తల బృందం, ఒక యంత్రాంగం స్వార్థం లేకుండా నాయకుడి బాగు కోరి పార్టీ బాగు కోరి నిలబడ్డటువంటి ఆ కార్యకర్తలే ఈ రోజు నా పార్టీకి అవసరం అని చెప్పి వారిచ్చినటువంటి ఆలోచన మేరకే ఈరోజు మేమందరం కూడా నాయకులందరితో మాట్లాడి ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీని ప్రాముఖ్యత ఈరోజు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు. మొత్తం కూడా కార్యకర్తల మీదనే ఆధారపడి రేపటి ఎన్నికలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు,
ప్రతి ఒక్కదానికి సారథ్యం వహించేది ఈ డివిజన్ కమిటీలు, గ్రామ కమిటీలేనని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఎవరెవరికైతే పార్టీకి సేవ చేయాలనేటటువంటి ఆలోచన ఉందో, ఎవరెవరైతే నిస్వార్థంగా ముందు నిలబడి స్థానిక నాయకులకు అండగా నిలబడతారో అటువంటి వారిని అందరినీ కూడా ఈ కమిటీలలో ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి క్రమక్రమం ఆ కార్యక్రమంలో భాగంగానే శాసనసభ స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో మొత్తం అందరూ కార్యకర్తలు పెద్దలు అందరినీ కూడా కలిసి ఒక సమాలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈరోజు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కార్యకర్తలు ఒక కుటుంబం అలా ఈరోజు అందరూ కూడా ఇక్కడ కూర్చొని సమాలోచనలు చేసేటటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా దీన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి ఈ కార్యక్రమమే కాదు భవిష్యత్తులో ఏ కార్యక్రమం అయినా నెల్లూరు టౌన్ కానివ్వండి, నెల్లూరు రూరల్ కానివ్వండి, ఏదైనా మా అవసరం ఉన్నా కూడా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నాను, ఈ సభాముఖంగా ఒక సోదరుడిగా మీకు ఎల్లప్పుడూ నేను మీతో కలిసి నడవడానికి మా వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉంటారు. అందరం ఒక్క తాటి మీద నిలబడి ఒక కుటుంబంగా మనం అందరం కూడా ముందుకు కదిలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని తీరుతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జెండా రెపరెపలాడే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి పెద్దలందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకు సోదరులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.